కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. అందరూ కలిసి పాడుదాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతా విశేషమైన కృపణ దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వాక్యంలో చక్కటి మాటని నేను చదువుతాను, ఆలకించండి. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. కొంచెం ఆలోచింపచేసే మాట, మన మనసులో నొచ్చుకొనవలసిన మాట అండి. ఎందుకంటే మనకు ఉండవలసిందే లేదు, ఉండకూడనిది దండిగా కనిపిస్తుంది. వేదనతో ఆవేదనతో కూడిన మాటలే మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి. వారికి తెలివి లేదు, మూఢులైన పిల్లలు,
వారు నన్ను ఎరుగరు, వారికి కీడు చేయుట తెలుసు, మేలు చేయుట వాళ్ళకి తెలియదు, వాళ్ళకి బుద్ధి చాలదు. నిజమే, మన బుద్ధిని బట్టియే మన నడవడి ఉంటుందండి. కనుక ఆ బుద్ధిపూర్వకంగా చేసే పనుల్లో మార్పు రావాలంటే మొదట బుద్ధి మారాలి. చిన్న కుమారుడు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు మరి అప్పుడు దాకా ఏమైంది? ఆ బుద్ధి లేదు. తండ్రి ఇంటిని విడవకూడదు, తండ్రికి దూరం కాకూడదు, తండ్రి ఉపదేశానికి మనం వెన్ను చూపకూడదు. ఇవి ఏవి యోచించే బుద్ధి లేదు, ఆలోచించే జ్ఞానం లేదు. తాను ఏది తలంచాడో, ఏది అనుకున్నాడో, ఏది చేయాలని కోరుకున్నాడో అది చేయడానికి ఉరకలెత్తుతున్నాడు. కానీ ఆ జ్ఞానోదయం అతనికి లేకపోయింది. నా ప్రియమైన సహోదరులరా, మరి దేవుని వాక్యం ఇలా మన ఎదుట నిలిచినప్పుడు మన స్పందన ఏంటి? మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదివితే, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరింపుము. స్వస్థ బుద్ధి. నేను ఇంతేనండి, మేము ఇంతేనండి, మేము ఎవరికి లోబడమండి, మేము మారమండి, ఇలా మూర్ఖత్వం కాదు. అలా ఉన్న బుద్ధి స్వస్థ బుద్ధిగా మారి ఆ చేటును కలిగించేవి, కీడును కలిగించేవి, అపాయకరమైన వాటిల్ని, హానికరమైన వాటిల్ని విడిచిపెట్టి మానుకొని స్వస్థ బుద్ధి కలిగిన వారమై మనము బ్రతకాలి. ఆయన త్రోసివేయట్లే, నీ బుద్ధి ఇలా ఉంది, నీ స్వభావం ఇలా ఉంది అని గెంటివేయట్లే, అవకాశం ఇస్తున్నాడు, మరో తరుణాన్ని ప్రసాదిస్తున్నాడు. బుద్ధి వచ్చి మరల తిరిగి వస్తే ఇంట చేర్చుకుంటున్నాడు. కన్నీళ్లు పెట్టి కనికరపడి కనువిందు చేశాడు తండ్రి. అవకాశం ఉంది, తరుణం ఉంది. ఇప్పటికైనా మన బుద్ధి స్వస్థతను అందాలి, స్వస్థ బుద్ధిగా మారాలి. లక్షల మందిని చూసుంటాను నేను, రాక్షసత్వం కలిగి ప్రేమ అనురాగాల్ని కోల్పోయి వికృత రూపము దాల్చి బ్రతికిన బ్రతుకులు యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తము చేత కడగబడి మార్పు చెంది స్వస్థ బుద్ధి కలిగిన వారిని లక్షల మందిని చూసుంటాను. మరి మనం ఎలా ఉన్నాం అనేది కదా ప్రశ్న. వాళ్ళు సాక్ష్యాలు చేపట్టేప్పుడు చెబుతుంటారు, నేను గతంలో అలా ఉండేవాడినండి, ఎలా ఉండేవాడినండి. వాళ్ళను గూర్చి మన సాక్ష్యాలు వింటుంటాం. గతంలో అతను పశుప్రాయుడండి, ఇప్పుడు పసిపిల్లవాడండి. అతని స్వభావంలో మార్పు వచ్చింది, అతని బుద్ధిలో మార్పు వచ్చింది. అలాంటి స్వస్థ బుద్ధి మనం కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం మొదటి వాక్యాన్ని 18వ వాక్యాన్ని చదివితే ఒక చక్కటి సందేశం అందులో ఉంటుందండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. 18వ వాక్యం చదువుతున్నాను. ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఉపకార బుద్ధి. ప్రేమని సహోదరులారా, సౌలు దావీదు చరిత్ర మనందరికీ తెలిసిన సంగతే. దావీదు ఎంత సాధువుగా సహించిన వాడుగా కనబడతాడో, సౌలు అంత రాక్షసత్వం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. కానీ ఇంత రాక్షసత్వం కలిగిన సౌలుని ఎంతగా దావీదు
ఉపకారం చేస్తూ కాపాడుకుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా దావీదు సౌలు మీద విరుచుకుపడలేదు. వాస్తవంగా దావీదు అనుకుంటే సౌలు పెద్ద లెక్కేమీ కాదు. అనేక సార్లు దావీదు చేతికి దొరికిపోయాడు సౌలు. గొలియాతుని చంపినట్లు, ఫిలిస్తీయులను చంపినట్లు, సింహాన్ని చీల్చినట్లు, ఎలుగుబట్టిని చీల్చినట్లుగా చీల్చాలి, చంపాలనుకుంటే సౌలు ఎంతటోడేంటి. కానీ తన మనసులో ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. యెహోవా చేత అభిషేకించబడిన వాణ్ణి నేను ముట్టకూడదు. అది అతని యొక్క ఉపకార బుద్ధికి నిదర్శనం. ఇతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు, అతని మీద నేను చెయ్యెత్తకూడదు, అతనికి కీడు తలపెట్టకూడదు అనే ఆ ఉపకార బుద్ధి శత్రువు గుర్తిస్తున్నాడండి. ఇది దైవ స్వభావానికి నిదర్శనం కదా. ఇది దైవ స్వభావంలో ఉన్న మాధుర్యం కదా. నా ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ ఉపకార బుద్ధిని మనం కలిగి ఉండాలి. నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, నేను దీవెనకరంగా ఉన్నాను చెప్పుకోవడానికి కాదు. నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అనడానికి నిదర్శనం నా ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా ఉండగలగాలి. నేను దీవెనకరంగా ఉన్నాను అనడానికి నిదర్శనం నా ద్వారా అనేక మంది దీవించబడాలి. ఇది కదా ఉపకార బుద్ధి. నాది నేనే, నాది నాకే అన్నట్లుగా ఉంటే అది దైవ స్వభావం కాదు కదా. నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉండు అని అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే కదా మనల్ని ఆశీర్వదించింది. మరి ఈరోజున ఆ ఉపకార బుద్ధిని ఎక్కడ కోల్పోయాము? ఎందుకు కోల్పోయాము? మనకు అలాంటి ఉపకార బుద్ధి ఎంతైనా అవసరం. చివరిగా ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వాక్యంలో చదివితే, బుద్ధి గల సేవకుడు, ఏది ఇలాంటి బుద్ధి, స్వస్థ బుద్ధి, ఉపకార బుద్ధి, ఇలాంటి బుద్ధి కలిగిన సేవకుడు రాజులకిష్టుడు. ఇప్పుడు చూడండి వాక్యంలో, ఇలాంటి మంచి బుద్ధి కలిగిన వ్యక్తులట రాజుకి ఇష్టులంటండి. మనకున్న రాజు, మహారాజు, యువరాజు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఇలాంటి మంచి బుద్ధి కలిగిన వ్యక్తులు ఆయనకి ఇష్టులై ఉంటారంటండి. భక్తులుగా మాత్రమే కాదు, విశ్వాసులుగా మాత్రమే కాదు, ఇష్టులు. దేవుని వాక్యంలో మరొక మాట మనం చదువుతాం, నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను. నిజమే, మనం ఆయనకి ఇష్టులుగా బ్రతకాలి, మనం ఆయనకి ప్రియులుగా బ్రతకాలి. ఎలాగా ఆయన హృదయాన్ని దోచుకోగలుగుతాము, ఆయన హృదయంలో మనం నిలిచి ఉండగలుగుతాము, ఎలా ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము? ఇలాంటి మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడే కదా. ఆయనకి ఇష్టలమై ఆయనకి ఇష్టలకు కలిగి దీవెనకు మనం పాత్రలం కావాలి. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము ఎలాంటి బుద్ధి కలిగిన వారమై ఉండాలనో ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకై, సమయం కొరకై స్తుతి చెల్లిస్తున్నాను. మేము స్వస్థ బుద్ధి కలిగిన వారమై, ఉపకార బుద్ధి కలిగిన వారమై, మీకు ఇష్టలుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని. ఇలాంటి బుద్ధి కలిగిన వాడు రాజులకు ఇష్టడని లేఖనం సెలవిస్తుంది. ఆ రీతిగా మమ్మల్ని మేము మలుచుకోవడానికి, మమ్మల్ని మేము చెక్కుకోవడానికి, సరిచేసుకుని సరిదిద్దుకోవడానికి కృపను అనుగ్రహించమని, మేమంతా మీకు ప్రియులమై ఇష్టలమై ఉండడానికి సహాయం చేయమని, అలాంటి వివేకమును ఆలోచనను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.